వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 7వ అధ్యాయము విజ్ఞాన యోగము లేదా జ్ఞాన విజ్ఞాన యోగము. 9వ శ్లోకము, శ్లోక నెంబర్ 9. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. తాత్పర్యం: భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను, మరియు అగ్నిలోని తేజస్సును నేనే. సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే, మరియు తాపసులలో తపస్సును నేనే. అన్నిటికీ మూలసూత్రము తానే అని శ్రీకృష్ణుడు చెప్పడం కొనసాగిస్తూనే ఉన్నాడు. శారీరక సుఖాలను త్యజించి బుద్ధిపూర్వకంగా చిత్తశుద్ధి కోసం నియమ నిష్టలను పాటించటమే తాపసుల ప్రత్యేకత. తానే వారి తపస్సు చేసే సామర్థ్యము అని భగవంతుడు అంటున్నాడు. భూమిలో ఉన్న సుగంధము ఆయనే, అదే దాని ప్రధానమైన గుణము. అగ్నిలో జ్వాల యొక్క వెలుగు కూడా ఆయనే అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. Meaning of the shloka is: I am the pure fragrance of the earth and the brilliance in fire. I am the life force in all beings and the penance of the ascetics. In continuation to the previous verses, Sri Krishna declares that he is the source and the most vital ingredient of everything. The entire universe is an extension of his opulence. On earth, he is the force behind both the non-living and the living. He is the mild and pure fragrance of the earth and the bright radiance of a flame. He is the life force of all living creatures. The ascetics or sadhus consciously deny themselves of bodily pleasures and perform austerities for self-purification. Lord Krishna says he is indeed the force behind their capacity to do penance. Om Namo Bhagavate Vasudevaya.